ఎవరైనా పెద్ద మనసుతో నాకు సాయం చేయండి. నన్ను ఈ నరకం నుంచి నన్ను కొంచెం బయటపడండి. నా పేరు సరళ వీరేంద్ర కుమార్ అండి. నేను ఒక ఏజెంటు ఖత్తర్ అని చెప్పి ఖత్తర్ తీసుకొచ్చి అక్కడి నుంచి సౌదీ అరేబియా తీసుకొచ్చేసారండి ఎడారిలోకి. నేను ఈ నెల 10వ తారీఖున వచ్చానండి ఖత్తరు. అక్కడి నుంచి 11వ తారీఖున సాయంకాలం నన్ను సౌదీ అరేబియా ఎడారిలోకి తీసుకొచ్చేసారండి. అక్కడ ఆ బాబా నన్ను 4 రోజులు ఉంచుకుని సౌదీ అరేబియాలోని ఇంకా చాలా దూరంలో తీసుకొచ్చి పడేయారండి ఎడారిలోని. నాకు 11వ తారీఖు నుంచి ఇప్పుడు వరకు నాకు ఆరోగ్యం ఏం బాగోలేదండి. రక్తంతో వాంతులు అయిపోతున్నాయి, ముక్కులంటే రక్తం వచ్చేస్తుందండి. ఇప్పుడు వరకు బాత్రూమ్కి వెళ్ళలేదండి. నేను బాత్రూమ్ రావట్లేదండి. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానండి. ఎవరైనా పెద్ద మనసుతో నాకు సాయం చేయండి. నన్ను ఈ నరకం నుంచి నన్ను కొంచెం బయటపడండి. నన్ను ఇక్కడ ఈ తీసుకొచ్చిన ఏజెంట్కి నేను వీసాకి 1,70,000 ఇచ్చానండి. 1,70,000 అప్పు చేసి ఇచ్చామండి. నేను మా కుటుంబ సభ్యులందరూ. ప్లీజ్ నన్ను కానీ ఇలా వదిలేసానండి. 10 రోజుల్లో కనుక నేను ఇలా ఉంటే కనుక చచ్చిపోతానండి. సరైన తిండి ఉండలేదండి. మంచినీళ్ళు తాగుదామన్నా కానీ నా నీళ్ళు ఉండలేదండి. ఎక్కడికో దూరం వెళ్ళి రావాల్సి వస్తుంది. ఇది చూడండి, అక్కడ ఎక్కడో చిన్న చిన్న గుడారాలు ఉన్నాయి కదండి, అక్కడ ఉండాలండి. అన్నీ వంటలేనండి. ఇవన్నీ వంటలేనండి. ప్లీజ్ అండి, నన్ను ఇక్కడ నుంచి కాపాడండి. కొంచెం ప్లీజ్ అండి, ఎవరొకరు సాయం చేయండి నాకు, ప్లీజ్ అండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మొన్ననే ఒక 1 వీక్ కూడా అయ్యలేదు. 1 వీక్లోనే ఒక అన్న అయితే కువైట్ నుండి ఇండియాకు పోవడం అయితే జరిగింది. అన్న కువైట్లో ఇబ్బందులు పడి జాగూర్లో గొర్రెలకాడ ఉండలేక పోవడం జరిగింది. మొన్న వీడియో కూడా చూసింటారు మీరు. అదేవిధంగా ఇప్పుడు కూడా అయితే సౌదీ అరేబియాలో ఒకరిని అయితే సౌదీకి పిలిపించి అతన్ని సౌదీ అరేబియాలో పెట్టినారంట, జాగూర్లో. అతనైతే అన్న గోడు అయితే టిక్టాక్లో పెట్టుకున్నాడు. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చేప్పుడు ఆలోచించుకొని రావాలా. ఏదైనా కానీ పని ఏందా, జాగూర్లో పనే, డ్రైవర్ పనే అని అడగాల ముందుగానే. అందుకే ఏజెంట్ల ద్వారా వచ్చే ఇలా ఉంటుంది మోసపోవడానికి, చాలా ఉంటుంది మోసపోవడానికి. అదే మనకు తెలిసే ద్వారా వచ్చామంటే కన్నా కొంచెం ఉండేదానికి, వచ్చేదానికి, బయటకు వచ్చేదానికి కానీ వెళ్ళిపోవడానికి కానీ ఇండియాకు కొంచెం అయితే ఆస్కారం అయితే ఉంటుంది. వాళ్ళు అడుగుతారు, చెప్తారు. అదే ఏజెంట్లు అయినారనుకో వాళ్ళు ఉండరు. ఇక్కడ ఇసిపెట్టినారనుకో నీ సావు నీదే, వాళ్ళ సావు వాళ్ళదే. ఇంకా గవర్నమెంట్ విషయానికి వచ్చే, గవర్నమెంట్ అయినా కానీ ఒకరిని ఇద్దరిని అయితే తీసుకొని పోతుంది మాటకు వచ్చే. ఇప్పుడు నువ్వు వచ్చావు, తర్వాత ఇంకొకరు వస్తారు, అట్టా ఎంతమంది నేను తీసుకొని పోతుంది గవర్నమెంట్, మీరే చెప్పండి. అందుకే వాళ్ళు వచ్చేప్పుడు కానీ ఆలోచించుకొని రావాలా. అక్కడ కష్టం ఎట్టుంటుంది, ఏం కథ, ఎలా అని. గల్ఫ్ దేశాలకు వచ్చినాక ఒక్కటి చెప్తానే, అయితే కష్టాలు లేకుండా అయితే ఉండవు. ఖచ్చితంగా కష్టాలు ఉంటాయి. కష్టాలు ఉండకుండా పోవు. ఆ కష్టాలకు తగ్గట్టుగా మీరు ఉండాలి. కానీ కష్టాలను మిందేసుకొని ఇలా వీడియోలు పెట్టుకుంటా అట్టయితే చేయకూడదని నా సలహా నేనైతే చెప్తాను. సపోజ్కు ఇప్పుడు వీళ్ళిద్దరే వచ్చినారు, రేపు ఇంకా ఎంతమంది అయినా రావచ్చు బయటికి. వీళ్ళు ఈ విధంగా తీసుకున్నారు, రేపు ఎంతమంది అయినా కానీ రావచ్చు బయటికి. ఇలా నాకు ఎంత కష్టం ఉంది, ఇంత కష్టం ఉందని ఖచ్చితంగా వస్తారు కూడా. చూడండి మీరే, నెక్స్ట్ వీడియోలు కూడా వస్తాయి మన ఛానల్లో. అందుకే కువైట్కి వచ్చేప్పుడు పలాని పని, పలాని దివానీల పని, పలాని చాయ్గవ పని, పలాని డ్రైవర్ పని, పలాని ఆర్ఎస్ పని, అందుకే కనుక్కొని అయితే ఖచ్చితంగా రావాలా కువైట్కి కానీ ఎక్కడికైనా కానీ గల్ఫ్ దేశాలకు. ఇప్పుడు మనం అలా చేస్తానేమనుకో, ఇప్పుడు ఒకరిని ఇద్దరిని అయితే తీసుకోవచ్చారు మామూలుగా. అదే ఇంకా అలాగే వస్తానే ఉన్నారనుకో, మన గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఉంటారులే మామూలుగా, ఇంకా రోజు తీసుకురావాలంటే ఎక్కడ ఏం చేస్తుంది వాళ్ళు కూడా చులకనగా చూస్తారు. తర్వాత వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు కష్టంగా ఉంది కదా, వాళ్ళని కూడా నమ్మరు. మళ్ళీ నెక్స్ట్ కష్టంగా ఉన్న కూడా నమ్మరు మళ్ళీ. అసలు అలా చేయకూడదని నేను అనుకుంటున్నాను. మొత్తానికైతే వీడియో చూశారు కదా ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇలాంటి వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తుంటాయి.